హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఒక కామెంట్ వచ్చింది నాకు, చాలా హర్టింగ్గా ఉండింది. అంటే ఎవరైనా కానీ హర్ట్ అవుతారు, నేనే కాదు. అమ్మకు కోపం వస్తే అని నేను ఒక వీడియో చేశాను కొన్ని వారాల క్రితం, మేబీ 2 months బ్యాక్ అనుకుంటాను. సో దాంట్లో పాపం చాలామంది రకరకాల కామెంట్స్ పెట్టారు, ఫీల్ అవుతూ అట్లా ఇట్లా అని చెప్పేసి. కానీ ఒక అబ్బాయి అమ్మలు బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతారని కూడా కామెంట్ పెట్టాడు. అర్థమైంది అనుకుంటాను. ఆ బాబు ఏంటి అంటే అమ్మలు బిడ్డల్ని వదిలేసి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అని పెట్టాడు. అంటే మరి ఆ బాబు ఎక్స్పీరియన్సో మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారో నాకు తెలీదు. నిజంగా అమ్మ చాలా కష్టం అనిపించింది. అంటే నేను పెద్దదాన్ని కాబట్టి అలా అనిపించిందో, మేబీ ఇప్పటి పిల్లలకు అనిపించకపోవచ్చేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే అమ్మ అయిన తర్వాత మన భారతదేశంలో మన సాంప్రదాయం ప్రకారం బిడ్డలు అందరికంటే ముఖ్యం. తన ప్రాణాన్నైనా తీసుకుంటుందేమో కానీ బిడ్డల్ని పోగొట్టుకోదు అని మనం చదువుకుంటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము, వింటూ ఉంటాము. మన నరనరాలో జీర్ణించుకుపోయింది. ఎందుకంటే బిడ్డలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కానీ దురదృష్టం కొద్దీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ఏంటి అంటే కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్, అక్రమ సంబంధాల వలన బిడ్డల్ని చంపేసే ఆడవాళ్ళు ఉన్నారు. నిజంగా ఇలాంటివి చదివినప్పుడు చాలా బాధేస్తుందమ్మా. ఎక్కడికి వెళ్తున్నాం మనము అనిపిస్తుంది. అంటే బహుశా కొన్ని సంవత్సరాల ముందు ఇలాంటివి వినేవాళ్ళం కాదేమో. ప్రపంచంలో ఎక్కడైనా కానీ జరగచ్చు, కానీ మనకు జరగదు అనే నమ్మకం ఉండేది. ఎందుకు అంటే మనకు అమ్మ అంటే దేవత. అమ్మ అయిన తర్వాత ప్రతి పనిని వదిలిపెడుతుంది కానీ బిడ్డల్ని మాత్రం వదలదు అని గట్టి నమ్మకం. పిల్లలకు కూడా అమ్మ పక్కనుంటే ప్రపంచాన్ని జయించినంతగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకేం అవసరం లేదు, అమ్మ ఉంటే చాలు అనేసి. అమ్మలు కూడా అలానే ఉండేవాళ్ళు. అంటే సోది చెప్తున్నానని అనుకోకండి. చిన్నప్పుడంతా మేము చదువుకునేవాళ్ళం. శివాజీ, ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ మాటలు వినే ఇంత వీరుడిగా తయారయ్యాడు. సో గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మ అంటే గౌరవం మీద ఆమె పేరు పెట్టుకున్నాడు. ఫస్ట్ నాకు చాలా గ్రేట్గా అనిపించేది. ఎందుకంటే నేను ఫెమినిస్ట్ అని చెప్పను, కానీ ఎందుకు ఆడవాళ్ళని కొంచెం తక్కువ చేస్తారని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించేదాన్ని. ఎందుకు మగవాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా. నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, కడపలో కూడా, అంటే మాది కడపలో కూడా డిస్క్రిమినేషన్ చాలా ఉండేది. మేము ఊర్లోకి వెళ్తే కూడా ఏంటి అంటే అబ్బాయిలని, మా జేజీ అబ్బాయిలని కొంచెం స్పెషల్గా చూసేది, అమ్మాయిలమని చెప్పేసి మమ్మల్ని కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఫుడ్ దగ్గర కూడా వాళ్ళకి బాగా పెట్టి మాకు కొంచెం తక్కువ ఉండేది. మీరు అమ్మాయిల తర్వాత తినండి ఇలా అనమాట. నాకు అది నచ్చేది లేదు అసలు. అమ్మాయిలనంత మాత్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి అనుకునేదాన్ని అనమాట. కాకపోతే తర్వాత ఆలోచిస్తూ ఉంటే అమ్మలు అంటే త్యాగం చేస్తారు. ప్రతి ఒక్కటి బిడ్డల కోసం చేస్తారు. బిడ్డలు తిన్న తర్వాత తింటారు. ఇవే చూసాం మనం. మన అమ్మలు అలానే ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ మేము అలానే ఉన్నాము. కానీ ఎక్కడికి వెళుతున్నాం మనము అని అనిపిస్తుంది. అంటే మీరు అడగొచ్చు, ఏం మేడం బిడ్డలంటే మరి ఏమి తండ్రి బాధ్యత లేదా, తల్లి బాధ్యతేనా, తండ్రులు కూడా చూసుకోవాలి కదా అని ఆర్గ్యూ చేయొచ్చు మీరు. కానీ అంటే అది కూడా నిజమే, కాదని చెప్పను. కానీ మనమేం చేస్తున్నామా? అమ్మాయి అంటే కరుణ అంటారు, జాలి అంటారు. ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ అనే దాంట్లో కొన్ని ఉన్నాయి. చాలా ప్రేమగా ఉండము, చాలా బాధ్యతగా ఉండడము, ఫ్యామిలీ మెంబర్స్ని, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడము, ఫ్యామిలీలో అందరినీ సరిగ్గా చూసుకోవడము. ఇవన్నీ ఆడవాళ్ళకు మాత్రమే వచ్చు, మగవాళ్ళకు రావు, మనంతగా రావు. అంటే మీరు ఆర్గ్యూ చేస్తే నేనేం చెప్పలేను, మగవాళ్ళు కూడా చెయ్యాలి కదా అంటే చెయ్యాలి. కానీ వాళ్ళ జీన్స్ వేరే, మన జీన్స్ వేరే. అది మీరెన్ననా చెప్పండి, మారొచ్చేమో బహుశా రాను ఏంటంటే మనం మారాం కాబట్టి, మనము సంపాదిస్తున్నాము, మనము బిజీ అయిపోయాం కాబట్టి మగవాళ్ళు బాధ్యత తీసుకుంటారు. కానీ జనరల్గా ఏంటి అంటే ఆడవాళ్ళు ఇది చాలా బాగా చేస్తారు. కొన్ని పనులు మగవాళ్ళు చేస్తారు. మీరు ఆర్గ్యూ చేయొచ్చు, మా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయడం లేదు, అన్నీ చేస్తున్నారు అని చెప్పేసి. నేను ఆర్గ్యూ చేయను. కానీ బేసిక్గా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరువేరుగా. మనం రాను మర్చిపోతూ ఉన్నామా, వాటిల్ని వదిలేస్తూ ఉన్నామా? అంటే నిజంగా అబ్బాయిది నేను కనీసం ఒక నెల రోజులు పడుకున్నప్పుడల్లా ఆ అబ్బాయి కామెంట్ నాకు గుర్తొచ్చేది.
అంటే ఇదేం కొత్త కాదు, కానీ ఆ పిల్లోడు పాపం ఎంత ఫీల్ అయి ఉంటే ఆ వీడియో చూసి అలా కామెంట్ పెట్టాడు. అలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. నాకు ఒకసారి ఒక బాబు ఏదో ప్రాబ్లం అని వచ్చాడు. బహుశా జుట్టు ఊడిపోతుందని ఏంటో నాకు కరెక్ట్గా గుర్తులేదు, చాలా రోజులైంది మా, ఒక 2-3 సంవత్సరాలు కూడా అయ్యిండొచ్చు. సో నేనేంటంటే డైట్ చెప్తాను కదా, డైట్ చెప్పేటప్పుడు బాబు అమ్మతో ఇలా చెప్పండి, చిన్న బాబు ఒక 18-19 ఇయర్స్ ఉంటాయి తనకి, అమ్మని ఇలా చేయమని చెప్పండి అంటే అబ్బాయి చాలా మొహమాటంగా చూస్తూ ఉన్నాడు నన్ను. నాకు అర్థమైంది, ఏమ్మా కష్టమా, ఏమన్నా ఇబ్బందా, హాస్టల్లో ఉంటున్నావా అంటే ఇంట్లోనే ఉంటున్నాను అన్నాడు. మరేంటి అమ్మతో చెప్పు అంటే అమ్మ లేదు మేడం అని చెప్పాడు. ఓ అంటే వెళ్ళిపోయింది అని చెప్పాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు, వెళ్ళిపోయింది అంటే చనిపోయింది అనుకున్నాను నేను, మేబీ ఇలానే అయి ఉండొచ్చు కూడా. సో ఇది సమాజంలో విలువ తగ్గించేవిగా సంగతి అటు ఉంచితే అసలు ఎలా చేస్తారు మా ఆడవాళ్ళు అలా? ఒక బిడ్డను వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? నేను లాంగ్ బ్యాక్ ఒక మూవీ చూశాను, జబ్ వి మెట్ అనేసి ఒక మూవీ, చాలా చాలా బాగుంటుంది. కరీనా కపూర్, షాహిద్ కపూర్ మూవీ, సూపర్ సాంగ్స్ ఉంటాయి, చాలా చక్కగా తీశారు. కానీ దాంట్లో హీరో మదర్ కూడా వెళ్ళిపోతుంది. సో హీరో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. సో నార్త్ ఇండియన్స్ మనకంటే ఫాస్ట్గా ఉంటారు, కానీ తర్వాత మారిపోతాడు. అమ్మాయి వల్ల ప్రేమ ఎప్పుడైనా పుడుతుంది అంటారు. నిజమే, ప్రేమ పుడుతుంది, కానీ బిడ్డల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయేటంత ప్రేమ ఉంటుందంటారా? దాన్ని ప్రేమ అందామా? నాకైతే తెలీదు, మరి మీరేమనుకుంటున్నారో. మరి ఒక బిడ్డను కన్న తర్వాత అది బాధ్యత కదమ్మా, ఆ బిడ్డను పెంచి పెద్ద చేయాలి, మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? సో ఇది ఎలా ఉంటుంది అంటే మన మూలాలు చాలా స్ట్రాంగ్ మా. భారతీయులం అంటే మన కుటుంబ విలువలు వేరుగా ఉంటాయి, మన ఫ్యామిలీ వాల్యూస్, అదే కుటుంబ విలువలు అంటే అవే వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే మన సంస్కృతి, అంటే కుటుంబం అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్ళము అని చెప్పేసి, అలా అని చెప్పేసి ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పెళ్ళంటే ఒకటేసారి అనే మాట నేను చెప్పను. ఎందుకంటే నేను చాలామంది పిల్లల్ని చూస్తున్నాను, పాపం చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి లైఫ్లో పెళ్ళి ఒకటేసారి అనే మాట నేను 2007లో అనడం మానేశాను మా. 7 కాదు 5లోనే అనడం మానేశాను నేను. ఎందుకో మళ్ళీ చెప్తాను నేను. సో నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి చాలా చాలా పెద్ద దెబ్బ. ఆ రోజు నుంచి నేను అసలు ఆ మాట అనడమే మానేశాను. ఎందుకంటే అది పిచ్చి. పెళ్ళి అనేది లైఫ్లో ఒకసారి, పెళ్ళి లేకపోతే జీవితం లేదు, ఇలాంటివన్నీ నేను ట్రాష్ అంటాను ఇప్పుడు. అంటే మీరు అనొచ్చు, మేడం మీరు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అంటే సందర్భాన్ని పట్టిమ్మా. ఇప్పుడు భర్త చాలా చెడ్డవాడై ఉండి తాగుబోతూ తిరిగిపోతూ అసలు భరించలేకపోతే వదిలేయడం వేరు, కడుపున పుట్టిన బిడ్డల్ని వదిలేసి వెళ్ళడం వేరు, రెండు చాలా వేరు. ఎలా వెళ్ళిపోతారమ్మా? ఒక చిన్న బిడ్డను వదిలేసి లేదా ఒక టీనేజ్లో ఉన్న బిడ్డను వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? ఎలాంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తారంటే, మరి మా సమస్యలు అంటారేమో కొంతమంది, మా ఇష్టం అంటూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైతే మా ఇష్టము అని మనం అనుకుంటామో మనకు సంబంధించిన వాళ్ళు మనతో ప్రేమగా ఎలా ఉంటారు చెప్పండి? కుటుంబం అంటే కొంచెం త్యాగం, కొంచెం సర్దుబాటుతనం, కొంచెం జాలి అన్నీ ఉండాలి కదా. లేదు నేను ఇలానే ఉంటాను, నా ఫ్యామిలీ వాళ్ళందరూ నాతో బాగుండాలి అంటే ఎలా ఉంటారమ్మా? మనం ఏది ఇవ్వకుండా వేరే వాళ్ళు తిరిగి మనకి ఇవ్వాలి అంటే ఎలా ఉంటారు? మిగతా వాళ్ళతో రిలేషన్ అంతా వేరు, కానీ బిడ్డలతో రిలేషన్ వేరు కదా. ఒక్కసారి బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయే మనస్తత్వం కూడా మన వాళ్ళకు వచ్చేసింది అంటే మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. అందరికీ తెలిసిందే, చాలామంది ఆడవాళ్ళు బిడ్డల కోసమనే హస్బెండ్ ఎలా ఉన్నా, కుటుంబంలో అత్తగారు ఎలా ఉన్నా, ఆడబడుచులు ఎలా ఉన్నా సర్దుకొని పోతూ ఉంటారు. కేవలం బిడ్డల కోసం, నా బిడ్డల భవిష్యత్తు బాగైపోతుందని ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు వదిలి వెళ్ళిపోలేక కాదు, అంటే మరీ భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవడం వేరు. సో ఇది అంటే ఎలా చెప్పాలో, ఎక్కడి వరకు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు మా. కానీ పెళ్లి చేసుకొని బిడ్డల్ని కన్న తరువాత బిడ్డల్ని వదిలిపోయే హక్కు ఎవరికీ లేదు, చెయ్యకూడదు. అలానే చనిపోయే హక్కు కూడా ఎవరికీ లేదమ్మా. బిడ్డల్ని కానీ కొంతమంది బాధలు ఉన్నాయని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. తర్వాత బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఉంటారు? ఒక్కసారి మనం చనిపోయిన తర్వాత బిడ్డల గురించి ఆలోచించేది ఎవరు?
అమ్మలు చూసుకుంటారులే, తోడికోడళ్ళు చూసుకుంటారు, అక్కలు చూసుకుంటారు, నానున్నాడు కదా చూసుకుంటారు. ఇవన్నీ ట్రాష్ మా. అమ్మ చూసుకున్నంతగా బిడ్డల్ని ఎవరు చూసుకోలేరు. అందుకని అమ్మ ఉండడం అనేది అదృష్టం. ప్రపంచంలో దేన్నైనా కానీ తట్టుకుంటారు బిడ్డలు, అమ్మగాని ఉంది అంటే. అది మరి మనం మర్చిపోతున్నాం. మన అమ్మాయిలకు నేర్పిస్తున్నామా అది? చెప్పండి అమ్మా. అంతా వాళ్ళ ఇష్టం అన్నట్టు నేర్పిస్తున్నాము. కుటుంబం అంటే అమ్మాయి బాధ్యతగా ఉండాలి, బిడ్డలు చాలా ఇంపార్టెంట్, బిడ్డల్ని ఇలా చూసుకోవాలి అని మన బిడ్డలకు మనం నేర్పించకపోతే ఈ జనరేషన్ ఓకే, ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందమ్మా? ఆ నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎలా ఉంటుంది? భయం వేయడం లేదా? మన తరం వాళ్ళమే ఎన్నెన్నో చూస్తూ ఉన్నాం, అంతా వాళ్ళ ఇష్టం అంటూ ఉంటాము. తప్పులేదు, ఫ్రీగా ఉండొచ్చు, తప్పులేదు, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. కానీ పెళ్ళైన తర్వాత బాధ్యతలు అంటూ ఉంటాయని కూడా మనం నేర్పించాలి కదా కుటుంబంలో. అది ఎంతమందిని చేస్తున్నామ్మా? సో చదువుకోవడం, జాబ్ చేయడం ఒక్కటే ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నారు చాలామంది. తర్వాత ఏంటి పరిస్థితి? ఎప్పుడు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యత అనేది లేకపోతే ఆ ఫ్యామిలీ నిలబడదమ్మా. కుటుంబం అంటేనే, పెళ్ళి అంటేనే బాధ్యత. అది అమ్మాయికి నేర్పించాలి, అట్ ద సేమ్ టైం అబ్బాయికి కూడా నేర్పించాలి. పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలని అబ్బాయిలకు కూడా నేర్పించాలి. నేర్పించకుండా మీ ఇష్టమని మనం ముద్దుగా చూసుకున్నాము అంటే అది ఇంకా ఎలా ఉంటుందో మనం అసలు ఊహించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఏంటి అంటే పెళ్ళైన తర్వాత ఆ కుటుంబం మొత్తం అమ్మాయి మీద డిపెండ్ అయి ఉండేది. మగవాళ్ళు అటు ఇటు ఉన్న ఆడవాళ్ళ పద్ధతిగా ఉంటే ఆ కుటుంబానికి చాలా మంచి పేరే ఉండేది. కానీ ఆడవాళ్ళు సరిగ్గా లేకుండా గయ్యాళితనంగా ఉన్నా, వేరేగా ఉన్నా కానీ ఆ కుటుంబాన్ని మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడుకోండి, ఏమి అమ్మాయిలే అడ్జస్ట్ అవ్వాలి, అమ్మాయిలే ఇలా ఉండాలి, అలా ఉండాలా అని చెప్పేసి, ఎప్పుడు కూడా కుటుంబంలో ఆడవాళ్ళని బట్టే వాళ్ళకి వాల్యూ ఉంటుందమ్మా. ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కాదు, 1000 సంవత్సరాల తర్వాత కూడా. అట్లనే అబ్బాయిలు అడ్డదిడ్డంగా విచ్చలవిడితనంగా ఉండాలని నేను చెప్పను. వాళ్ళు కూడా బాగుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏదైనా కానీ పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత చాలా వరకు ఆడవాళ్ళదే. ఆ కెపాసిటీ మనకే ఉంది, మనం గొప్పది ఆ విషయంలో. అది మనం మరి ఎందుకు మర్చిపోతూ ఉన్నాము? ఇది నా బాధ. ఒకళ్ళని కామెంట్ చేస్తున్నట్టు కాదు, మనం కూడా ఇలా మారిపోతున్నాం ఏంటి అని చెప్పేసి. సో వింటూ ఉంటాము ఇల్లీగల్ రిలేషన్తో. నెల్లూరులోనే ఒక ఆవిడ ఎవరో ఒక పాపని తీసుకెళ్ళి పెనం మీద కాలు కూర్చోబెట్టిందని చెప్పేసి, అసలు అన్నం కూడా తినాలనిపించలేదు ఆ రోజు. ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అని. సో ఆలోచిద్దామ్మా. కనీసం అంటే నా వీడియోస్ చాలామంది చూస్తారు ఇంట్రెస్టింగ్గా. అట్లీస్ట్ నా వ్యూవర్స్ కొంచెం ఆలోచించండి. మన విలువలు ఏంటి, మన భారతీయ సాంప్రదాయం ఏంటి, మన బిడ్డలకు మనం నేర్పిస్తున్నామా? ఫ్రీగా ఉంచాలి, ఫ్రీడమ్ ఉంచాలి, అట్ ద సేమ్ టైం మన విలువలు కూడా ఉండాలి, కుటుంబ విలువలు కూడా నేర్పించాలి అనేసి. సో ఇలాంటి కామెంట్స్ వింటున్నప్పుడు నిజంగానే చాలా ఎమోషనల్ అయిపోతారు. నా పిల్లలతో చాలా డిస్కస్ చేస్తూ ఉంటాను, ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం. సో అలానే మీతో మాట్లాడాను. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుస్తామా. నమస్తే.